నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి వేళ తెలంగాణకు కేంద్రం కరవు సాయం 791 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు వెల్లడి. జాతీయ విపత్తు నిధి నుంచి మంజూరు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబురాలు. రంగవల్లికలు పతంగుల సందడి మధ్య భోగి వేడుకలు. పలు జిల్లాల్లో ప్రముఖుల సందడి. నిషేధాజ్ఞలు లెక్క చేయని పందెం రాయుళ్లు. యథేచ్ఛగా సాగిన కోడి పందేలు. కోట్లలో చేతులు మారిన సొమ్ము. జోరుగా మద్యం అమ్మకాలు. గ్రేటర్ ఎన్నికలకు అభ్యర్థులపై పార్టీల కసరత్తు. ప్రధాన పక్షాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం. కాంగ్రెస్ భాజపాలపై కేటీఆర్ విమర్శల దాడి. లోక్పాల్ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ. దరఖాస్తు చేసుకున్న సుప్రీం మాజీ న్యాయమూర్తులు. బరిలో కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్. భారత్ పాక్ విదేశాంగ కార్యదర్శుల చర్చలు వాయిదా. పఠాన్కోట్ దాడి అనంతర పరిణామాల మధ్య కేంద్రం నిర్ణయం త్వరలో ఉంటాయని వెల్లడి. తీవ్ర కరువు పరిస్థితులతో అల్లాడుతున్న తెలంగాణకు కేంద్రం 791 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు. జాతీయ విపత్తు నివారణ నిధి నుంచి 791 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదైనందున రైతులు తీవ్రంగా నష్టపోగా 231 మండలాల్లో కరువు నెలకొందని ప్రకటించిన తెలంగాణ సర్కారు 2514 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది. ఈ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రం గత డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపి కరువు పరిస్థితులపై అధ్యయనం చేయించింది. ఈ బృందాలిచ్చిన నివేదిక ఆధారంగా సాయాన్ని 3064 కోట్ల రూపాయలకు పెంచాలని తెలంగాణ సర్కారు కేంద్రాన్ని కోరింది. అన్ని అంశాలపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేసి 791 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్టు రాధామోహన్ సింగ్ చెప్పారు. देखो आंध्र और तेलंगाना जब एक था जी तो उस समय भी कभी भी सूखा आई तो 200, 250, 300 करोड़ से ज़्यादा नहीं मिला. इस बार तेलंगाना अलग है, फिर भी पहली बार इतनी बड़ी राशि 800 करोड़ रुपए की राशि हाई लेवल कमेटी ने मंजूर की है आज. హరిదాసుల కీర్తనలు, అందమైన రంగవల్లులు, చిన్న పెద్ద పతంగుల సందడితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య భోగి పండుగ జరుపుకున్నారు. నగరాల నుంచి సొంతూళ్లకు చేరిన బంధుమిత్ర పరివారంతో పల్లెల్లో సంక్రాంతి సందడి అంబరాన్ని తాకింది. కమ్మని పిండి వంటలను ఆస్వాదిస్తూ చిన్నారులకు భోగి పళ్లు పోస్తూ తొలి పండుగను నవ్యాంధ్ర ప్రజలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పల్లెల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వేకువజాము నుంచే భోగి మంటలతో పండుగకు ఆహ్వానం పలికారు. విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి పండుగను జరుపుకుంటున్నారు. శ్రీ పైడితల్లమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచదార చిలకల్ని నైవేద్యంగా పెట్టారు. విశాఖ జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముంగిట్లో అందమైన రంగవల్లులతో అతివలు పోటీ పడ్డారు. ఉత్తరాంధ్ర రైతులు సింహాద్రి అప్పన్నకు తొలి పంటను సమర్పించారు. సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరైన ఉభయ గోదావరి జిల్లాల్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాల్లో హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాల మధ్య ఎటు చూసినా పండుగ సందడే కనిపిస్తోంది. కోనసీమలో పండుగ శోభ సంతరించుకుంది. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఉదయాన్నే భోగి మంటలు వేశారు. స్థానిక పాఠశాల విద్యార్థులు 1000 అడుగుల భోగి పిడకల దండతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ప్రతి పల్లెలోనూ భోగి మంటలతో ఆనందోత్సవాల నడుమ పండుగను జరుపుకున్నారు. పొరుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పండుగకు సొంతూళ్లకు చేరుకున్న వారితో గ్రామాల్లో పండుగ వాతావరణం కనువిందు చేస్తోంది. కృష్ణా జిల్లాల్లో పండగ శోభ పరిఢవిల్లుతోంది. విజయవాడ వాకర్స్ క్లబ్ సభ్యులు సంక్రాంతిని తెల్లవారుజామునే మెగావాక్ నిర్వహించి ఆహ్వానం పలికారు. విజయవాడ శివార్లలోని గొల్లపూడి ఎన్టీఆర్ కూడలి వద్ద జరిగిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని పాల్గొన్నారు. విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో వివిధ రకాల పోటీల్ని నిర్వహించారు. గుంటూరు జిల్లాలో వేకువజామునే భోగిమంటలు వేసి సంబరాల్ని ప్రారంభించారు. నగరంలోనూ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా విద్యాసంస్థల్లో వేడుకలు జరిపారు.
ప్రకాశం జిల్లాలోనూ ఉదయం నుంచే ప్రజలు భోగి పండుగను సందడిగా ప్రారంభించారు. ఒంగోలులో సంప్రదాయ సంక్రాంతి రుచుల కార్యక్రమం, మార్కాపురంలో వివిధ రకాల పోటీలు నిర్వహించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోనూ ఉదయమే భోగి మంటల్ని వేశారు. అందమైన రంగవల్లులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించారు. అనంతపురం, కడప జిల్లాల్లోనూ వేకువజాము నుంచే పండుగ సందడి మొదలైంది. కడప ఆర్టీసీ బస్టాండ్ను ముగ్గులతో అలంకరించారు. చిత్తూరు జిల్లాలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఎటు చూసినా పండుగ సందడే కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో భోగి పండుగ నిర్వహించుకున్నారు. భోగి మంట వద్ద బాలకృష్ణ కాసేపు సందడి చేశారు. నారా భువనేశ్వరి, బాలకృష్ణ సతీమణి వసుంధర, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ముగ్గులు, చిన్నారుల ఆటల పోటీల్ని ఆస్వాదించారు. విజేతలకు బహుమతులు అందించారు. అత్యధిక మందికి ఉపాధినిచ్చే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో తెలిపారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడంతో పాటు వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తిరుపతిలో సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభించిన ఆయన సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య పెరగడం సంతోషం కలిగిస్తోందన్నారు. అనంతరం హోటల్ మానస్ సరోవర్లో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా అమరావతి నిర్మాణానికి 1,05,000 విరాళమిచ్చిన మాజీ సైనికోద్యోగి తిరుమల నాయుడు భార్యను చంద్రబాబు అభినందించారు. తర్వాత సంక్రాంతి జరుపుకునేందుకు సొంత గ్రామం నారావారిపల్లెకు వెళ్లారు. అందుకే తిరుపతిని ఒక మెగా సిటీగా తయారు చేయడం కోసం తిరుపతి, నెల్లూరు, చెన్నై ట్రై ఇండస్ట్రియల్ కారిడార్గా తయారు చేయాలనుకుంటున్నాం. తిరుపతి ఇది సిటీ ఆఫ్ లేక్స్, అంటే 4 రిజర్వాయర్లు, 100 ట్యాంక్స్, బ్యూటిఫుల్ హిల్స్, అదే మరి స్వర్ణముఖి రివర్. ఇన్ని ప్రత్యేక ఆకర్షణ ఉండే సిటీ ఇంకోటి లేదు. దీన్ని ఒక స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎకో సిస్టమ్ తీసుకురావాలి. అన్ని గ్రామాలు కూడా స్మార్ట్ గ్రామాలుగా తయారు చేస్తాం. సంక్రాంతి వేళ ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడిపందాలు, గుండాట జోరుగా సాగుతున్నాయి. కోడిపందాలకు అనుమతి లేదని హైకోర్టు చెప్పినా అడ్డుకుంటామని పోలీసులు స్పష్టం చేసినా జూదరాయుళ్లు మాత్రం యథేచ్ఛగా పందాలు నిర్వహించారు. భారీగా డబ్బులు చేతులు మారగా పందాలు నిర్వహించే ప్రాంతాల్లో మద్యం ఏరులై పారింది. పోలీసుల హెచ్చరికలు, హైకోర్టు ఆదేశాల్ని పట్టించుకోకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ పందెం రాయుళ్లు మాత్రం తమ పనిని కొనసాగిస్తున్నారు. తణుకు మండలం తేతలిలో పందాలు జరుగుతున్నాయి. తణుకు పరిసర ప్రాంతాల్లో కోడిపందాలకు అనుమతి వచ్చిందంటూ భారీ మొత్తంలో పందాలు కాస్తున్నారు. తేతలి, దువ్వా పరిసర ప్రాంతాల్లో జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి. తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో కోడిపందాలతో పాటు గుండాట, మద్యం విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న పందాల్ని చూసేందుకు సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు, మరికొందరు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కొరటం రాంబాబు పందాల్ని ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోనూ కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లోని కోడిపందాలు సాగుతున్నాయి. ఆత్రేయపురం మండలం లొల్ల, పేరవరం గ్రామాల్లో కోడిపందాల్ని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. గోడిలంక, కేసనకుర్రు, ముమ్మిడివరం, రాజోలు దీవిలో కోడిపందాలు ₹1,00,000 జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని కొల్లేటికోట, భుజబలపట్నం గ్రామాల్లో ఎంపీ మాగంటి బాబు కోడిపందాల్ని లాంఛనంగా ప్రారంభించారు. తెలుగు సంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ముంగిళ్లలో వైవిధ్యమైన రంగవల్లులు, పతంగులతో చిన్న పెద్ద కేరింతలు, భోగి మంటలతో ప్రజలు పండుగ సంబరాల్లో మునిగి తేలారు. తెలంగాణలోని పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి శోభ కనువిందు చేస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆద్యాంతం రంగుల హరివిల్లుగా మారింది. నిజామాబాద్ నగరంలోని అన్ని వీధుల్లో ఇంటి ముందు మహిళలు వైవిధ్యమైన ముగ్గులు వేశారు. భోగి తమకు భోగభాగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. వరంగల్ రెడీమేడ్ గొబ్బెమ్మలు, భోగి పండ్ల అమ్మకాలతో కళకళలాడింది. వరంగల్ జిల్లాలో యువత పతంగులు ఎగరేసి సందడి చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలో తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది గొబ్బెమ్మలు, నవధాన్యాలతో అలంకరించారు.
భోగి పండుగ సందర్భంగా తెలంగాణలోని ఆలయాల్లో గోదాదేవి రంగనాథుల కళ్యాణ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మంథని లక్ష్మీనారాయణ ఆలయం, ఆదిలాబాద్ జిల్లా భైంసా, ఖమ్మం జిల్లా భద్రాద్రి సహా పలు ఆలయాల్లో కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన పతంగుల పండుగ అలరించింది. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత గాలిపటాల ఉత్సవాల్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. కూకట్పల్లిలోని మలేషియా టౌన్షిప్ లో తెల్లవారుజామునే స్థానికులంతా భోగి మంటలు వెలిగించారు. సంప్రదాయబద్ధంగా చిన్న పెద్ద సందడి చేశారు. పార్లమెంటు సభ్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపేందుకు కేంద్రం ఏర్పాటు చేయనున్న లోక్పాల్ సారథ్య బాధ్యతల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. లోక్పాల్ చైర్మన్ పదవి కోసం మొత్తం 16 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపిన కేంద్ర వ్యక్తిగత శిక్షణ వ్యవహారాల శాఖ వారి పేర్లను కూడా బహిర్గతం చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ సహా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉన్నారు. లోక్పాల్ చైర్మన్ పదవి, దానిలోని ఇతర పదవుల కోసం గతేడాది జనవరిలో కేంద్రం దరఖాస్తులను ఆహ్వానించింది. లోక్పాల్ చైర్మన్ వంటి సున్నితమైన పదవికి పోటీ పడే వారి పేర్లను వెల్లడించడం వల్ల ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత రావడం సహా ప్రజల్లో విశ్వాసం కూడా పెరుగుతుందని కేంద్రం తెలిపింది. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులు పొరుగు దేశం నుంచే వచ్చారని స్పష్టమైన ఆధారాలు లభించినందున కేంద్రం పాకిస్తాన్తో కార్యదర్శుల స్థాయి వాయిదా వేసింది. పఠాన్కోట్ ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ పోలీసులు పలుచోట్ల తనిఖీలు చేసి కొంతమందిని అరెస్ట్ చేశామని పాక్ సర్కారు ప్రకటించినప్పటికీ ఈ దాడికి సూత్రధారిగా భావిస్తోన్న జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ అరెస్టుపై స్పష్టత లేనందున ద్వైపాక్షిక చర్చలు వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది. మసూద్ అజహర్ అరెస్టుపై తమకు కూడా సమాచారం లేదన్న పాక్ అధికారులు విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలపై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ధృవీకరించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శికి ఫోన్ చేసి మాట్లాడినట్లు వెల్లడించింది. We welcome the statement issued by the government of Pakistan yesterday on the investigations into the Pathankot terrorist attack. The statement conveys that considerable progress has been made in the investigations being carried out against terrorist elements linked to the Pathankot incident. We note the apprehension of Jaish-e-Mohammed members. The action taken against Jaish-e-Mohammed is an important and positive first step. We also note that the government of Pakistan is considering to send a special investigation team to investigate the Pathankot terrorist attack. We look forward to the visit of the Pakistani SIT, and our investigative agencies will extend all necessary cooperation to bring the perpetrators of this attack to justice. Foreign Secretary spoke to his Pakistani counterpart today. They agreed to reschedule their talks in the very near future. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పక్షాల మధ్య పరస్పర విమర్శలు రోజురోజుకు పదునెక్కుతున్నాయి. ఓవైపు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూనే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రేతరులపై తెరాస కొత్తగా అభిమానాన్ని ప్రదర్శిస్తోందన్న విమర్శలకు తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ధీటైన సమాధానం చెప్పారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల్లో రాష్ట్రేతరులపై ఎలాంటి వివక్షకు తావు లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని వివరించారు. హైదరాబాద్లోని పలు డివిజన్లకు చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు తెరాసలో చేరేందుకు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు మరో పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు హైదరాబాద్కు ఏం చేసిందో చెప్పాలని భారతీయ జనతా పార్టీ నేతలకు సవాల్ చేసిన కేటీఆర్ 65 ఏళ్లలో కాంగ్రెస్ కూడా చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ 18 నెలల్లో ఎవరికైనా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో ఈగనన్న వాలిందని నేను అడుగుతా ఉన్నా. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు గాని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు గాని సగర్వంగా సంతోషంగా ఉండే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. అందరికి అవకాశం ఇచ్చిండ్రు, ఎవ్వరేం చేయలేదు. 5 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే 50 ఏళ్లలో వాళ్ళు చేయని పనిని 5 ఏళ్లలో చేసి చూపెట్టే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను రేపు ప్రకటించనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ జాబితాను ఇవాళే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ మంచి రోజు కానందున రేపటికి వాయిదా వేసినట్లు తెలిపారు. రేపటి జాబితాలో ప్రకటించిన అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ నెల 16న ప్రకటిస్తామని చెప్పారు. మేయర్ అభ్యర్థిని ముందే ప్రకటించాలనే అంశంపై పార్టీ సీనియర్ నేతలతో చర్చిస్తున్నామని తెలిపారు. అధికార పార్టీ విమర్శలకు సమాధానంగా కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిన తీరును లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. 200 ఇల్లు కట్టిన వాళ్ళు ఎంత ప్రచారం చేసుకుంటున్నారు, 76,000 ఇల్లు కట్టిన వాళ్ళు అసలు మేము దాని గురించి ఎక్కడ పెద్దగా మాట్లాడింది కూడా లేదు. నిజంగా హైదరాబాద్ కి ఇన్ని వేల కోట్లు పని చేయించిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. మెట్రో రైలు గాని, కృష్ణా నది జలాలు గాని, ఇండ్లు గాని, మరి డ్రైనేజ్ సిస్టమ్ గాని మరి తప్పనిసరిగా ప్రజలు గుర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పనుల కంటే ప్రచారంపైనే దృష్టి పెడుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆక్షేపించారు. కేంద్ర మంత్రి హోదాలో తాను హైదరాబాద్ నగరానికి 4,000 కోట్ల రూపాయలకు పైనే అభివృద్ధి నిధులు ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మొత్తం నిధుల్లో 3వ వంతు ఉమ్మడి రాష్ట్రానికే కేటాయించాలని చెప్పిన ఆయన ఆ విషయాన్ని ఎక్కడా ప్రచారం చేసుకోలేదన్నారు. మొత్తం స్కీములు కలిపి ఇచ్చిన అంకెలతో చూసినట్లయితే 4,094 కోట్ల పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము సహాయం చేయడం జరిగింది. ఆ ప్రభుత్వము మా పార్టీ చేతల పార్టీ. అంటే మనం చేయడం ఏంటంటే ఈ తరం నాయకులకు మీ చేసే అల్లరి కంటే చేసే పనులు ఎక్కువ ఉండాలయ్యా. ప్రచార ఆర్భాటానికి ఒడిగడితే ప్రజాస్వామ్యాన్ని మనం బలహీనపరిచాం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార తెరాసపై విపక్షాల విమర్శల దాడి కొనసాగుతోంది. హైదరాబాద్లో తెరాసకు సంస్థాగత నిర్మాణం లేదని తెలంగాణ భాజపా శాసనసభ పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన న్యాయస్థానం ప్రమేయంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించడం దారుణమన్నారు. హైదరాబాద్ను ఒక సేఫ్ సిటీగా, ఒక సెక్యూర్డ్ సిటీగా, స్మార్ట్ సిటీగా కొనసాగించాలని ఆశిస్తున్నాం. కాబట్టి కుల మత ప్రాంత భాషల ఖచ్చితంగా మనమందరం భారతీయుల యొక్క భావన కల్పించే వాతావరణం అంటే హైదరాబాద్ ను బీజేపీ నేతృత్వంలో సురక్షంగా ఉంటామని భావిస్తున్నాం. కాబట్టి మతోన్మాద రాజకీయ పార్టీని మజ్లిస్ పార్టీ లాంటి పార్టీలకు అవినీతి కూటమిగా 5 సంవత్సరాలు పాలించిన పార్టీకి ప్రజలు మీరు ఆలోచన చేసి మీ విలువైనటువంటి అమూల్యమైన ఓటును మీరు ఉపయోగం చేసుకొని హైదరాబాద్ అభివృద్ధి పడేటువంటి పార్టీలకు ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సంక్రాంతి వేళ హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ అంతర్జాతీయ పతంగుల పండుగ ఆకట్టుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం రావిరాలలో ఆగాఖాన్ అకాడమీ ప్రాంగణంలో 2 రోజులు జరిగే పతంగుల పండుగను తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి చందులాల్ ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన 30 మంది వివిధ రంగులు ఆకృతిలో ఉన్న పతంగులను ఉత్సాహంగా ఎగురవేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడే ఆత్మవిశ్వాసం, శక్తిని సంపాదిస్తేనే జీవితంలో అద్భుతాలు సాధ్యమవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సమాజానికి మేలు చేసే అద్భుతాలు సాధించిన పలువురికి ఓ ప్రైవేటు వార్తా సంస్థ ప్రదానం చేసిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జీవితంలో కష్టాలతో పోరాడిన వ్యక్తులే చరిత్రలో నిలిచిపోయారని మోదీ గుర్తు చేశారు. ఇండోనేషియాలో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పేటరేగిపోయారు. రాజధాని జకార్తాలో వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. సరీనా దుకాణ సముదాయం వెలుపల జరిగిన ఈ పేలుళ్లలో 2 పౌరులు మరణించారు. దేశ అధ్యక్ష భవనం, ఐరాస కార్యాలయాలకు అతి సమీపంలోని సరీనా దుకాణ సముదాయం వద్ద పేలుళ్లు జరిపిన తీవ్రవాదులు తర్వాత విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సుదీర్ఘ కాల్పుల తర్వాత 3 తీవ్రవాదులు హతమైనట్టు తెలిపిన ఇండోనేషియా పోలీసులు మరో 2 తీవ్రవాదులు ఆత్మాహుతి దాడిలోనే చనిపోయారని వెల్లడించారు. దాడికి ఐఎస్ తీవ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకుంది. ఇన్ఫోసిస్ అంచనాలను మించి లాభాలను ఆర్జించినప్పటికీ అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2.5 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన వేళ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. క్రితం సెషన్లోనూ 72 పాయింట్ల లాభాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ ఇవాళ 81 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 24,606 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాల మధ్య ఒక దశలో 24,473 పాయింట్ల కనిష్టానికి పడిపోయిన సూచీ ఇన్ఫోసిస్ ఫలితాలు ప్రకటించగానే కొనుగోళ్లు పెరిగి 25,018 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 24,773 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 7,537 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.